తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, మనం ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్‌గా ఎవరు ఎలిజిబుల్ అండ్ మనకి సో, ఎప్పటి నుండి ఎప్పటిదాకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఉంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం వీడియోస్ అయితే వేసుకుంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంది కదా అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమైతది. అండ్ ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రమ్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో, మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అది. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూయేషన్ నోటిఫికేషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్‌కి కంటిన్యూయేషన్, అప్లికేషన్‌కి అండ్ దాంతో పాటుగా ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి ఈ నోటిఫికేషన్ అనేది కంటిన్యూయేషన్ అన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయానికొస్తే మెయిన్ థింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటదో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటదో వాళ్ళు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్. సెకండ్ థింగ్ ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ వస్తే మాత్రం వాళ్ళు జాయిన్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్. మరి వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి బ్రో అని చెప్పి నేను డీటెయిల్‌గా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన ప్రీవియస్‌గానే. ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్ లోపల గానీ, మీద ఐ బటన్స్ లోపల గానీ ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత గానీ వస్తది. చెక్ జేయరి. ఓకేనా? సో, ఎవరి నేమ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటదో అండ్ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వస్తదో ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు ఫేజ్ 1ల ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరుండాలి. వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఐదర్ నీకు ఫేజ్ 1ల సీట్ రాకపోతే మాత్రం సెకండ్ ఫేజ్‌లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫేజ్ 1ల సీట్ వచ్చింది అంటే యూ హావ్ టు డెఫినైట్‌లీ జాయిన్ ఇన్ ఫేజ్ 1 టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. వెబ్ ఆప్షన్‌లు మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తోటి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఆల్రెడీ పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో, ఎప్పటి నుండి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి మరి అనంటే 24థ్ జాన్వరి 2026 4 పీఎం నుండి. ఓకేనా? సో, 24థ్ జాన్వరి 2026 4 పీఎం నుండి 27థ్ జాన్వరి 2026 4 పీఎం దాకా మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైం ఉంది. అండ్ ఇట్ ఈస్ అవర్ అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా? సో, అఫీషియల్ వెబ్‌సైట్ ఏంది కదా మరి అనంటే alliedhs.tschhe అంటాం. ఓకేనా? సో, మనకిక్కడ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకేనా? అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సో, నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా చెప్పిన బ్రో రిపోర్టింగ్ జెయ్యిరి బ్రో అని చెప్పిన. ఓకేనా? అంటే లైక్ ఏంది కదా అంటే చాలా సార్లు చెప్పిన బ్రో. చాలా వీడియోస్ లోపల కూడా చెప్పిన. రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ దూరం అయితుంది అని చెప్పి ఆగిపోకండి. రిపోర్టింగ్ చేయండి అని చెప్పిన. సో, రిపోర్టింగ్ చేయకపోతే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కాదు అని కూడా చెప్పిన. ఓకేనా? సో, మనకిక్కడ ఏంది కదా అంటే వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇస్తారేమో అనుకున్నాం గానీ వన్ టైమ్ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. కాబట్టి మీరు లైక్ ఒకవేళ ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయని కూడా మనం మాట్లాడుకున్నాం. సో, క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ జాయిన్డ్ ఆఫ్టర్ అలాట్‌మెంట్ ఇన్ ఫేజ్ 1 ఆఫ్ కౌన్సెలింగ్. ఫస్ట్ ఫేజ్ లోపల సీట్ వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ కాలేదో షల్ నాట్ బి పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి పర్మిటెడ్ కాదు అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? మీకు వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావు. మీరు ట్రై చేద్దాం అనుకుంటే రిపోర్టింగ్ చేయనోళ్ళు ఒకసారి ఈ పోర్టల్‌కొచ్చి ట్రై చేయరి వెబ్ ఆప్షన్‌లు ఇద్దాం అనుకున్నోళ్ళు. ఓకేనా? సో, ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చిర్రు కదా! ఓకేనా? మనం నిన్న మాట్లాడుకున్నాం. సో, ఏదైతే నిన్న మనం మాట్లాడుకున్నామో సో, దాని ప్రకారంగా మనం చూసుకుంటే లిస్ట్ ఆఫ్ నాట్ జాయిన్డ్ క్యాండిడేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఎవరెవరైతే జాయిన్ కాలేదో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా? ఈ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ ఎంతమంది పేర్లున్నాయి కదా అంటే ఒక 500 మంది పేర్లున్నాయి. 584 మంది పేర్లున్నాయి. 584 పీపుల్ నేమ్స్ ఉన్నాయి. వీళ్ళెవ్వరు కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? దీస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఎలిజిబుల్ కాదు. ఓకేనా? మనకిక్కడ సీరియల్ నంబర్ ఇచ్చిర్రు, ర్యాంక్ ఇచ్చిర్రు, రూల్ నంబర్ ఇచ్చిర్రు అండ్ స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు, జెండర్ ఇచ్చిర్రు, కేటగిరీ ఇచ్చిర్రు, మైనారిటీ స్టేటస్, అలాటెడ్ కాలేజ్, అలాటెడ్ కోర్స్, అలాటెడ్ రీజియన్ అండ్ అలాటెడ్ జెండర్. ఓకేనా? అలాటెడ్ ఫేస్ అండ్ ఏఎంఆర్‌సి అలాటెడ్ మెరిటేషియస్ క్యాండిడేట్స్.
ఓకేనా. సో, ఇవన్నీ గూడా మనకు డీటెయిల్‌గా ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా. సో, ఇందులోపల మీ పేరుంటే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ ఫేజ్ 2. ఫేజ్ 2 రెగ్యులేషన్స్ ప్రకారం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2 ఇఫ్ యూ ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ యువర్ సీట్ ఇన్ ఫేజ్ 1. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకోకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. అది గుర్తుపెట్టుకోర్రి. అండ్ ఆల్రెడీ ఫేజ్ 1 అలాట్‌మెంట్ అయ్యి సెకండ్ ఫేజ్ లోపల సీట్ వస్తే మాత్రం ఓకేనా. సో, ఇంకొకటి మనోళ్ళకి డౌట్ ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది నేను వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చా అంటే వెబ్ ఆప్షన్‌లు ఇయ్యొచ్చు. యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. అండ్ ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసినోళ్ళు పక్కాగా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వచ్చు. అండ్ మీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిన తర్వాత సీట్ వస్తే మాత్రం మళ్ళీ 6000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఈ 6000 అనేది వన్ టైమ్ పేమెంట్ మాత్రమే. మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ట్యూషన్ ఫీ. ట్యూషన్ ఫీ విషయానికొస్తే గవర్నమెంట్ అనేది మనకు చెప్తది. ఓకేనా. సో, లైక్ గవర్నమెంట్ ఎంతైతే ట్యూషన్ ఫీ పే చేయమంటదో అంత పే చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఉంటది. అండ్ మీ అందరికి ఫేజ్ 1లో సీట్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్‌కి తెలుసు ఈ విషయం. అండ్ కొత్త కాలేజ్‌లకు సంబంధించి కావచ్చు, లేకపోతే వేకెన్సీస్ కొత్త కాలేజ్‌లు ఏమి యాడ్ కాలే ఇంకా యాస్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. లేకపోతే సీట్ మ్యాట్రిక్స్ కావచ్చు ప్రతీది కూడా డీటెయిల్‌గా మనకు అఫీషియల్ పోర్టల్ లోపల పెడతారు. ఏదైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్‌ని. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ పోర్టల్‌కొచ్చి మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి సో, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న కాలేజెస్ ఉన్నాయో దాని ప్రకారమే ఇంట్రెస్టెడ్ వైస్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనకి సో, ప్రాస్పెక్ట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చూసుకోరి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునే ముందు అని చెప్పి డీటెయిల్‌గా ఒక పాయింట్ మెన్షన్ చేసిర్రు. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే ఇంట్రెస్టెడ్ ఉన్నయి మాత్రమే పెట్టుకోరి. ఇంట్రెస్టెడ్ లేనియి పెట్టుకోకుర్రి. ఒకవేళ ఇంట్రెస్టెడ్ లేకపోయినా నువ్వు పెట్టుకున్నావనుకో సో, జాయిన్ కాకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఫేజెస్. మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నదే ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకో. లేకపోతే పెట్టుకోకు. ఒకవేళ సీట్ వస్తే మాత్రం జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే మాత్రం యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ ఫేజెస్. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏందంటే సో, మనకి సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నయి పెట్టుకోరి. ఎందుకంటే స్లైడింగ్ అనేది ఉంటదని చెప్పి మనకొక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఇక్కడ పాయింట్ అయితే ఒకటి మెన్షన్ చేసిర్రు. సో, ఇట్ విల్ బి క్లియర్. సో, నేనేందంటే మస్తు క్లియర్‌గా చెప్తా. ఏంది కదా అంటే నీకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక పాయింట్ అయితే హైలైట్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, దీన్ని మస్త్ అంటే మస్త్ హైలైట్ చేసిర్రు. నేను ఇది క్లియర్‌గా చెప్తా మీకు అర్థమయ్యేలాగా. ఇఫ్ ఎ సీట్ ఈస్ అలాటెడ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ యాస్ పర్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ ఓకేనా. సో, ఏందంటే ఇన్ దీస్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఒకవేళ నీకు సీట్ వచ్చిందనుకో యాస్ పర్ యువర్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 లోపల ఏదైతే సీట్ వచ్చిందో అది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఇట్ ఈస్ గివెన్ టు అనదర్ క్యాండిడేట్. ఓకేనా. నీకు ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. ఓకేనా. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి? నచ్చిన కాలేజ్‌లు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకో ఫేజ్ 1లో సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. అండ్ ఇట్ ఈస్ గివెన్ టు అదర్ పర్సన్. ఓకేనా. స్లైడింగ్ అనేది ఉంది. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి అని చెప్పి క్లియర్ కట్‌గా ఒక పాయింట్‌ని హైలైట్ చేసిర్రు. అండ్ దెన్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునే ముందు ఒక ఓటీపీ వస్తది. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తది. అండ్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఈ పోర్టల్ ఒకటుంటది. ఈ పోర్టల్‌కెళ్ళి మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు సో, అలాట్‌మెంట్ అయిన తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి 6000 కట్టాలి. ఓకేనా. ఇప్పటివరకు మీకు సీట్ రాకపోతే ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళకి 6000 కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆఫ్టర్ అలాట్‌మెంట్ కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. ఇది ప్రాసెస్ ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా. సో, ఇది ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ రెగ్యులేషన్‌కి సంబంధించి. సో, వెన్ ఇట్ కమ్స్ టు లిస్ట్ ఆఫ్ వేకెన్సీ సీట్స్. సో, మనకి లిస్ట్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ లిస్ట్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ విషయానికొస్తే మనకి డీటెయిల్డ్‌గా లిస్ట్ ఆఫ్ వేకెన్సీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఏ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిర్రు. సో, ఈ లిస్ట్‌ని మనం చూసుకుంటే మనకి కాలేజ్ నేమ్ ఇచ్చిర్రు. ఓకేనా. కాలేజ్ కోడ్ అండ్ దెన్ దాని తర్వాత మనకి కోర్స్ కోడ్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత మనకిక్కడ కేటగిరీస్ వైస్ ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, మీరిక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే సో, స్పెషల్ కేటగిరీ అని చెప్పి ఓసీ జనరల్, ఓసీ ఫీమేల్ ఓకేనా. దెన్ దాని తర్వాత ఎస్సీ జనరల్ 1 ఓకేనా. ఎస్సీ 1 ఫీమేల్, ఎస్సీ 2 జనరల్, ఎస్సీ 2 ఫీమేల్ అట్లా మనకు కేటగిరీ వైస్ ఇచ్చిర్రన్నట్టు. సో, బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ సో, మీరు వేకెన్సీ సీట్స్ ఎక్కడున్నాయని చెప్పి చూసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో ఏం చేయాలని చెప్పి కొంచెం క్లారిటీ ఇయ్యిరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.